అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి హీరోగా స్టార్డమ్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మంచి మంచి కాన్సెప్ట్లతో సినిమాలు చేసిన ఈ హీరో సాలిడ్ హిట్ ని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే నటన విషయంలో కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ మంచి పేరు తెచ్చుకున్నాడు నాగచైతన్య. సాఫ్ట్ క్యారెక్టర్ అన్న పేరుతో పాటు పాత్ర కోసం ప్రాణం పెట్టగల నటుడిగా నాగచైతన్యకు పేరుంది. ఇక ఈ హీరో తాజాగా తండేల్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను చందు మండేటి డైరెక్ట్ చేశారు. ఇక నాగచైతన్య ఈ మధ్య కాలంలో తండేల్ సినిమాతో పాటు పర్సనల్ విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. శోభితా దూదిపాలతో పెళ్లి జరిగినప్పటి నుంచి చేతు న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో సమంతతో 7 ఏళ్ల ప్రేమ, ఆ తరువాత పెళ్లి, 3 ఏళ్ల తర్వాత విడాకులు, ఇలా తన జీవితంలో సంచలనం నమోదు చేసుకున్న నాగచైతన్య ఆ తరువాత శోభితా ప్రేమలో పడి 2 ఏళ్ల తర్వాత రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని చాలా సార్లు చెప్పుకొచ్చిన నాగచైతన్య తాను ఏ పని చేసినా శోభిత సలహాలు తీసుకుంటానని అన్నాడు. అంతేకాదు నాగచైతన్య సినిమాలలో శోభితకు నచ్చని సినిమా ఒకటి ఉందట. అదేంటంటే బెజవాడ. అవును, నాగచైతన్య లవ్ స్టోరీ చాలా బాగుంటాయి. ఏ మాయ చేసావే 100% లవ్, మజిలీ లవ్ స్టోరీ, రీసెంట్ గా వచ్చిన క్యూల్ లవ్ స్టోరీ తండేల్, ఇలా లవ్ స్టోరీస్ అద్భుతంగా ఉంటాయి. కానీ మధ్యలో మాస్ ఇమేజ్ ని కూడా ట్రై చేశాడు చైతు. అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. వాటిలో బెజవాడ సినిమా ఒకటి. ఈ సినిమా శోభితకు అస్సలు నచ్చదట. అసలు ఈ సినిమాను ఎలా చేశావంటూ తిడుతుందట కూడా. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే నాగచైతన్య లవర్ బాయ్ గా నటించిన సినిమాలంటే శోభితకి చాలా ఇష్టమంట. అందులో ఆయన సమంతతో కలిసి నటించిన ఏం మాయ చేసావే సినిమా అంటే చాలా ఇష్టమట. ఈ సినిమా నుంచే చేతు సమంత ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఈ క్యూట్ లవ్ స్టోరీ అంటే శోభితకి చాలా ఇష్టమట.